నగర నడిబొడ్డున హైదరాబాద్ నగర నడిబొడ్డున జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్ట్రే డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేణుకమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరిమణి సురేఖక్క గారికి, విజయారెడ్డి గారికి, ఎమ్మెల్సీ వెంకట్ గారికి, మరియు జిహెచ్ఎంసి కమిషనర్ గారికి, మరి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఎన్జిఓస్కు, మరి సహాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి మనిషికి విశ్వాసం కలిగినటువంటిది డాగ్. శునకం అంటారు డాగ్. మరి ఆ డాగు ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటికి కూడా మా ఇళ్ళల్లో కానీ, మా ఫాదర్ కానీ, మా చిన్నతనం నుంచి ఇంటి ముంగట ఒక డాగ్ పెట్టుకునేది. చేనుకు పోతే దాన్ని తీసుకొని పోయేది. చేను కాడ రాత్రిపూట ఏ జంతువు వచ్చినా కూడా ఈ డాగ్, కుక్క అనేది అరిచి, ఈడ మనుషులు ఉన్నారు, నువ్వు రాకు, ఈడ కాపుల నేనున్నా అనే సందేశాన్ని ఆ కుక్కలు పంపిస్తూ ఉంటాయి చేన్ల కాడ. ముఖ్యంగా మనోళ్ళు చేన్ల కాడ కూడా ఇప్పుడు సిటీలలో ఎక్కువ మంది పెంచుతున్నారు. కానీ ఒకప్పుడు ఇంటికొక కుక్క ఊర్లలోనే ఉండేది. గొర్రెల కాపరు కానీ, చేన్ల కాపలు కానీ, ఇంట్లో ఒక్కరున్నా, సో ఒక 10 మంది ఉన్నంత సమానం ఒక డాగ్. సో ఈరోజు మరి ఎన్జిఓస్ కానీ, జోనల్ కమిషనర్స్ కానీ నేనేమంటా అంటే, మన దేశంలో కూడా ఇండియన్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మన లోకల్, మన ఇండియన్ డాగ్స్ను అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా దయచేసి ఎన్జిఓస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇందులో కొన్ని వర్డ్స్ రాసిండ్రు. కుక్క మనము పోయేటప్పుడు మన మీదికి ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము గ్రామ పంచాయతీలలో తప్పకుండా నిర్వహిస్తాము. మరి మనము డాగ్స్ను కాపాడుకుందాం. విశ్వాసాన్ని, మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగ్ను చూసి, అరే నీ అమ్మ, ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు. ఈవెన్ ఈరోజు తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రము మనము తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా తన మూగజీవి అయినా కూడా కన్నీళ్లతోటి, మౌనంతో తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేస్తుంటుంది. సో అలాంటి డాగ్స్ మనకు అవసరము. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరి చంపే అటువంటి కార్యక్రమాన్ని కాకుండా నియంత్రణ పాటిస్తాం. అదే కాకుండా ఈ కొంత పిచ్చిలేసినటువంటి వాటిని తీసుకొచ్చి ఎక్కడన్నా సపరేట్ పెట్టి వాటికి ట్రీట్మెంట్ అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఒక డాగ్ మన ఇళ్ళల్లో పెంచుకోవడం, మన ఇండియన్ బ్రీడ్ పెంచుకోవడం మూలంగా మనకు ఖచ్చితంగా చాలా సేఫ్టీ కూడా ఉంటుందని నేను తెలియజేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.